ఏదైనా సరే ఆ పర్మిషన్ ఉంటేనే మనం చేయాలి, లేకపోతే చేయడానికి అధికారం లేదు. ఎందుకు అధికారం లేదంటే వివాహ మండపంలో ఒప్పుకుంటున్నాం. వివాహ మండపంలో కొన్ని మండలం చూస్తున్న సమయంలో మనకు ఆ సమయంలో అర్థం కాదు, గాంధీరామని చెప్పుకుంటాం. కానీ ఏంటంటే మనం వాగ్దానం చేస్తున్నాం అన్నమాట. పంచభూతాల సాక్షిగా, వచ్చిన పెద్దవాళ్ళ సాక్షిగా, బ్రాహ్మణ సాక్షిగా మనం ఏం చెప్తున్నామంటే ధర్మంలో కానీ, అర్థంలో కానీ, కాలంలో కానీ ఈ అమ్మాయిని అతిక్రమించను అని చెప్పి 3 సార్లు చెప్తాం. చెప్పగానే ఇప్పుడు మామయ్య గారు కన్యాదానం చేస్తారు. అప్పుడు మనం ఆ మాట కూడా మర్చిపోవచ్చు. నిజానికి అది జీవితాంతం కూడా పాటించాలన్నమాట. కన్యాదాన ప్రసాద సిద్ధి ద్వారా ఆచంద్రాత్మక పుత్ర పౌత్ర ఉపౌత్రాభివృద్ధిరస్తు, వంశాభివృద్ధిరస్తు, గోత్రాభివృద్ధిరస్తు, సకల పాప నివృత్తిరస్తు, పరమేశ్వర సంపూర్ణ కృపా కటాక్ష ఫలసిద్ధిరస్తు. ఆచంద్రాత్మక పుత్ర పౌత్ర ఉపౌత్రాభివృద్ధిరస్తు తథాస్తు. కౌసల్య జగద్భవం భవతే జన్మన్య